మీరు ఆరుడే ఇయ్యకున్నా మీరందరూ డుమ్మగొట్టైనా సినిమా చూస్తారు. హాయ్ హలో నమస్కారం, నా పేరు సహాని. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, సరేనా? సరే, ఇంకా ఈరోజు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. మల్లారెడ్డి ఏడ ఉన్నా కానీ ఆయన అల్లరి, ఆయన మాటలు జనాలను మస్తు ఎంటర్టైన్మెంట్ చేశాడు కదా. ఇక మార్చి 28న రిలీజ్ అయ్యే నితిన్ సినిమా కోసం ఒక షోకు పోయి హీరోతోని డాన్సులు వేసి సందడి చేసి మాట్లాడుతుండు. ఆయన మాట్లాడే మాటలకు నితిన్ తల తిప్పుకుంటుండు. ఒకసారి మీరు కూడా వినుర్రి మల్లారెడ్డి మాటలు. మీరు ఆరుడే ఇయ్యకున్నా మీరందరూ డుమ్మగొట్టైనా సినిమా చూస్తారు. తెలంగాణ బిడ్డ నితిన్ సినిమా రాబిన్హుడ్ 28కి రిలీజ్ అవుతుంది. ఆ రోజు మీకు హాలిడే ఇవ్వకపోయినా కూడా డుమ్మా కొట్టి మీరు సినిమా చూస్తారు, హిట్ అవుతుంది అంటుండు. అబ్బా, పని చేసేటోళ్ళు సినిమా కోసం డుమ్మా కొడతారో లేదో కానీ మీరు చూడు రోజుకో సినిమా ఇంట్లో కూర్చొని. ఎట్లా ప్రభుత్వంలో కూడా లేరు కదా. వ్యాపారాలు చాలా ఉంటాయి కదా. మీకు ఒక కొత్త వ్యాపారం గురించి చెప్తా ఈరోజు. జస్ట్ మాయ మాటలు చెప్పడం వస్తే చాలు ఈ వ్యాపారంలో. పాపం అమాయక జనం ఏదైనా వింటారు కదా. పురోహితులు చెట్లతోని మనుషులకు పెళ్ళిళ్ళు చేస్తారంట. ఇది వ్యాపారం. అవును, మరి పెళ్లి కాకుండా ఇంకెన్ని రోజులు ఉంటారు. అందుకే చెట్లతోని మనుషులకు పెళ్లి చేస్తారు. ఈడ నెల్లూరు జిల్లాలో ఈ ముచ్చట జరిగింది. పెళ్లి కానోళ్లకు మాయ మాటలు చెప్పి వాళ్ళని మంచిగా నమ్మించి 20,000 వసూలు చేసుకుని చెట్లతోని పెళ్లి చేస్తారంట. వారిని అయినా కానీ చెట్లతోని పెళ్ళైందని ఆ ఊర్లో కొద్ది మందికి డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారంట. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అయినా చెట్లతో పెళ్ళైంది. ఈ జనాలైనా ఎట్లా నమ్ముతారు? ఈ మూఢనమ్మకాలకు అడ్డు అదుపు ఏం ఉండదంటారా? నేను వీడని నాగును నేను అన్నట్టుంది ఈయన పరిస్థితి. పాపం ఇదే మాయను. ఒకటే మనిషిని 103 సార్లు నాగుపాము కాటేసిందంట. చిత్తూరు జిల్లా కుమ్మలకుంటలో జరిగింది ముచ్చట. ఆయన పేరు సుబ్రహ్మణ్యం. 10 ఏళ్ళప్పుడు పశువులు మేపేటప్పుడు మొదట గరిచిందంట. చిన్నప్పుడు హాస్పిటల్లో చక్కగా అందుబాటులో లేక నాటు వైద్యం చేయించుకొని బతికి బయటపడేటోడంట. ఇప్పుడు ఆయనకు 48 ఏండ్లు. కానీ కరిచిన ప్రతిసారి ఎప్పటికప్పుడు హాస్పిటల్కి పోయి చూపించుకొని బతికి బయటపడుతుండు. ఇప్పుడు ఏమన్నా పనికి కావాలంటే కూడా మా వాళ్ళు ఎవరు నన్ను పిల్లరు, వీని కూడా పోతే పాములు వస్తాయి, మనకు పని పంచేట్ అవుతుంది, వానికి ఏమన్నా అట్లా జరిగినప్పుడు వాడిని హాస్పిటల్కి ఎత్తుకొని పోవాలి అట్లా అని చెప్పేసి ఇప్పుడు పని పిలిచే వాళ్ళు కూడా లేరు, ఖాళీగా ఇంటికాడ కూర్చున్నాను. అట్లా 103 సార్లు మొన్న కూడా కాటేస్తే చూపించుకుండు. 103 సార్లు అంటే లక్షలల్లా హాస్పిటల్ బిల్లు కాదా మరి? అట్లా డాక్టరు ఇది మిరాకిల్ అని ఆశ్చర్యపోతురు. ఇక ఆయనని ఎవరైనా పనికి పిలవాలన్నా కూడా భయపడుతురంట. పొలం కాడ కలిస్తే వాళ్ళ మీద పడుతుందని. ఇక ప్రభుత్వం సాయం చేయాలని అడుగుతుండే ఈయన. పాపం అప్పులు చేసి నయం చేసుకోవడం, మంచిగా అయినాక పని చేసుకొని అప్పులు తీర్చుకోవడం, ఇట్లనే అవుతుందంట వాళ్ళ పరిస్థితి. 3 ఎకరాలు ఉంటే కొంచెం అమ్మి అది కాస్త 2 ఎకరాలు అయిందంట. పాపం ఈయన ఇంతకుముందు కూడా 4 ఏళ్ల కింద వార్తలకు ఎక్కిండు. 72 సార్లు అప్పుడు పాములు కాటేసినాయని. ఇక కుటుంబ భారం అంతా వాళ్ళ భార్య మోస్తుందంట. వాళ్ళు చేయని ప్రయత్నం లేదంట. నాటు వైద్యం, పూజలు చేయడం, హాస్పిటల్లో చూపించుకోవడం. నిజంగానే ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళ కుటుంబాన్ని. 103 సార్లు కాటేసినా కూడా బతికి బయటపడ్డాడంటే ఇది నిజంగానే ప్రపంచంలోనే పెద్ద మిరాకిల్ కావచ్చు. మీరేమంటారు? భార్యాభర్తల పంచాయతీ రకరకాలుగా ఉంటాయి కదా. ఓ పంచాయతీ చెప్తా ఈరోజు. శ్రీకాంత్ అనే ఆయనకు 2022లో పెళ్ళయిందంట. అప్పటి నుండి ఆమె ఎప్పుడు భర్తతోనే సగం మాట్లాడేది కాదంట. పిల్లలు కావాలంటే 60 ఏండ్ల గంధము ఈ లోపవరినైనా దత్తత తీసుకుందామని అంటుందంట. సరే, ఇంకా భార్య కదా అని కొంచెం చనువుగా ఉంటే ఉరేసుకొని చేస్తా అని బెదిరిస్తుందంట. రోజు 5,000 కావాలని అడుగుతుందంట. ఈ శ్రీకాంత్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇక ఎప్పుడన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి ఇంట్లో పని చేసుకుంటుంటే ఫుల్ సౌండ్తోని గట్టిగా పాటలు పెట్టి డాన్సులు చేస్తుందంట. జూమ్ కాల్ మాట్లాడేటప్పుడు కూడా వీడియో ముందుకు వచ్చి డాన్సులు చేస్తుందంట. పాపం ఇక ఆయన మాత్రం ఎంతగానో అని ఎగుతాడు. విడాకులు కావాలని అడిగితే 45 లక్షలు నష్టపరిహారం కావాలి, మళ్ళీ ప్రతి నెల మెయింటెనెన్స్ కావాలని బెదిరిస్తుందంట. ఇంకేం చేస్తాడు? ఇంత డబ్బు ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇవ్వాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఇంతకంటే ఇంకా ఆయన ఏం చేస్తాడు? మళ్ళా ఆమెకు వాళ్ళ అమ్మగారు వాళ్ళ సపోర్ట్ అంట. అంతదానికి పెండ్లు ఎందుకు చేసుకుందామే? సంతకాలు ఉన్నాయంట కానీ సభలు కనిపిస్తలేరంట. ఆంధ్రాల వైసీపీ ఎమ్మెల్యేల తీరు. అయ్యా, ఇదేం పద్ధతి మీదని
స్పీకర్ అయ్యన్న గరం అవుతుండు. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సభకు పోవాలి. అందుకేనా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది. ఇట్లా వేస్తే వాళ్ళ తరపున ఎవరు మాట్లాడతారు? వాళ్ళేమో దొంగలు లెక్క పోయి సంతకాలు చేసి పోతురంట. సభకు రావాలి, ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలు సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగలలాగా వచ్చి ఎవరెవరు సంతకాలు చేసి పోతలేరా అని స్పీకరు పేర్లు కూడా చెప్తుండు. వై బాలనాగిరెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, ఆకపాటి అమర్నాథ్ రెడ్డి వీళ్ళ సంతకాలు ఉన్నాయి కానీ నాకు సభలాగా అనిపించలే, మీకేమన్నా కనిపించిరా అని అడుగుతుండు. ఆయన తెలిసి తెలియని ఏజ్లో కాలేజీలు అంట హాజరు వేసుకొని బంక్ కొట్టి పోతారు. అదేమన్నా కాలేజా? ఇదేం పద్ధతి అని మీకు అనిపిస్తలేదా? ఓట్లేసి ప్రజలు మిమ్మల్ని చట్టసభలకు పంపితే మీరేమో అలా తలవంపులు తీసుకొస్తారు. ఐపీఎల్ ఇంకో 2 రోజులలో స్టార్ట్ అవుతుంది కదా. బయట యువత ఫుల్ వెయిటింగ్. పేపర్లలో కూడా రోజు ఇదే హడావుడి. ఇక ఎట్లయినా ఈసారి కప్పు కొట్టాలని పంజాబ్ కింగ్స్ ప్రత్యేక పూజలు చేస్తారు. టీం అంతా కలిసి 2028 నుండి ఆడుతున్నా కానీ పంజాబ్ ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదంట. ఇక ఈ పూజలతోనైనా వాళ్ళు కప్పు కొడతారేమో చూద్దాం. చూసిరు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. రేపటి నుండి ఇంకా మంచి మంచి ముచ్చట్లు చెప్తా. థ్యాంక్ యూ.